హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మళ్ళీ నేను కుకింగ్ వీడియో అయితే మళ్ళీ పెట్టేశాను. అది ఏంటి అనుకుంటున్నారా? రొయ్యి పొట్టుతోని పొడి అండి, కారం పొడి. చాలా టేస్ట్గా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఇలాగా రొయ్యి పొట్టుతోని పొడి అయితే చేసుకుంటే మంచిగా అయితే అప్పటికప్పుడు అన్నంలోనే తినేయచ్చు. మనకి ఇలాంటి పొడులు అనేవి ఎమర్జెన్సీ కర్రీ అంటారనమాట. మనకి ఇంట్లో ఏమీ వండుకోవాలి అనిపించలేనప్పుడు ఇలాంటి పొడులతో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది నేను చెప్పేస్తాను, తప్పకుండా వినేయండి. రొయ్యి పొట్టును అయితే ఇలాగా వాటర్ వేసి అయితే కడుక్కుంటున్నాను, ఎందుకంటే ఇసుక అయితే ఉంటుంది కదా, అందువల్ల తప్పకుండా అయితే కడగాలండి. మరి తడి ఉంటుంది కదా, పొడి ఎలాగ అవుతుందా అని కొంచెం టైం టేకిన్ అనమాట. ఇలా వాటర్లో అయితే వేసి కొంచెం సేపు అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకి మనకు కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి, అంతకు మించి ఏం అవసరం లేదు. మాక్సిమం ఏ పొడి చేసుకున్నా ఈ ఐటమ్స్ అయితే తప్పకుండా ఉండాలండి. ఎక్స్ట్రాగా మనం ఏమైనా కొన్ని యాడ్ చేస్తే చేసుకుంటామేమో కానీ ఇవి మాత్రం కంపల్సరీగా ప్రతి పొడిలో అయితే వేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ రొయ్యి పొట్టు అనేది వేసుకున్నాను కదా వాటర్లోనే, చక్కగా అయితే అలాగా కడిగేసి తీసేసుకోవాలి. అడుగునైతే ఇసుక అయితే ఉండిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, చాలామంది దాన్ని తీసుకెళ్ళి ఎండ బాగా ఉండి కొంచెం టైం పర్వాలేదు అనుకుంటే వాటర్ అంతా వాడిపోయిన తర్వాత కొంచెం ఎండలో అయితే ఎండబెట్టుకుంటే మంచి క్రిస్పీగా అయితే వచ్చేస్తుందండి. లేదు కొంచెం టైము తక్కువ ఉంది, ఫాస్ట్గా చేసుకోవాలి, ఎండ కూడా లేదు అని అనిపిస్తే మాత్రం ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. అది ఏంటనేది నేను నెక్స్ట్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనం ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ చిన్నది తక్కువే ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఆ తక్కువ ఆయిల్లోనే మనం చక్కగా దోరగా అయితే వేయించేసుకోవాలి. ఏదైనా ఇది వేయించుకోవడంలోనే ఉంటుందండి ఫ్లేవర్ అనేది. చక్కగా వేయించుకుంటే పొడి అనేది చాలా నాళ్ళు నిల్వ అయితే ఉంటుంది. అంతేగాని సరిగ్గా వేయించుకోకపోతే మాత్రం పొడి అనేది మంచి టేస్ట్ ఉండదు. ఏది గాబరా పడకూడదండి, వంట చేసేటప్పుడు నిదానంగా చేసుకోవాలి. అలాగైతేనే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి రొయ్యలు ఉన్నాయి కదండి, అది వడకట్టి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు డ్రై పాన్ మీద, ఆయిల్ అయితే వేయకూడదు, డ్రై పాన్ మీద మనం అవి అయితే వేయించుకుంటే మ్యాక్సిమం ఆ వేడి తగిలి మ్యాక్సిమం డ్రై అవుతాయి. ఎక్కడో చిన్న చెమ్మ ఉన్నది అని అనిపించినప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి కొంచెం ఎండలో అయితే పెట్టుకుంటే ఇంకాస్త అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఉండదు, ఒకవేళ ఉంటుంది అని డౌట్ ఉంటే మాత్రం ఇంకొంచెం సేపు ఒక 1 అవర్ అయినా ఎండలో పెట్టేసుకుంటే ఈజీగా ఎండిపోతుందండి. అలాగా బాగా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే మనం పొడి కదండి, పాడవకుండా ఉండాలంటే తడి అయితే ఉండకూడదు. అలాగని కడగకుండా చేసుకుందాం అని అంటే ఇసుకుంటుంది. అందువల్ల ఈ ప్రాసెస్ని అయితే కరెక్ట్గా పాటించాలి. కడగం అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది రాంగ్ ప్రాసెస్ అనమాట. ఇసుక అయితే తప్పకుండా వస్తుందండి రొయ్యల్లోని. ఇక్కడ ఎండుమిర్చి అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, వాటిని అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. దాన్ని చక్కగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం మెత్తని పౌడర్ అయితే ఏం అయిపోవసరం లేదండి, ఎందుకంటే మనకి పొడుల్లోని అక్కడక్కడ కచ్చాబచ్చాగా ఉంటేనే పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఫైన్ పౌడర్ ఎలాగో అవ్వదు అది కూడా. అందువల్ల ఇలాగా మిక్సీలోనైతే చేసుకుంటాము. అప్పుడు రోజుల్లో అయితే రోట్లో అయితే దంచేవారు, చక్కగా పొడి అయితే మంచి టేస్ట్గా వచ్చేది. ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కదా. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, నేనైతే ఇలాగా కచ్చాబచ్చాగా అయితే నేను దంచుకున్నాను. లేదు మిక్సీ చేసుకున్నానండి, దంచి అంత ఇది లేదులేండి నా దగ్గర. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ అది కొంచెం పౌడర్ అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి అయితే వేసుకోవాలి. తొక్క తీయకుండా వేసేసుకున్నా ఏం పర్వాలేదు, తొక్క ఏం తీయవసరం లేదు, అందులోనే నలిగిపోతుంది. చూసారు కదా, వెల్లుల్లి కూడా నేను గ్రైండర్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను కొంచెం ఎండలో కూడా పెట్టుకున్నానండి. చిన్న తడి ఉన్నది అని డౌట్ వచ్చి, ఇంకా డౌట్ ఉండకూడదు, పొడి కదా చాన్నాళ్ళు ఉండాలని చెప్పేసి నేను ఎండలో కూడా పెట్టుకున్నాను. ఇలాగా రొయ్యి పొట్టు అయితే మనకి డ్రై అయిపోయింది, ఇసుకది లేకుండా మంచిగా అయితే తయారైంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఈ కారంలో ఆడుకున్న దాంట్లోని ఇది కూడా మిక్స్ చేసేయాలి. చూసారు కదా, అలాగా రెండు కలిపి చక్కగా మిక్సీ కొట్టేస్తే ఎమ్మీగా అయితే తయారైపోతుందండి. రొయ్యి పొట్టు అనేది పొడి చాలా టేస్ట్గా అయితే ఉంది. చక్కగా అన్నంలోని నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని తింటే వేడివేడి అన్నంలోనే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా ట్రై చేసాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ట్రై చేయకపోతే తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఇలాగ పౌడర్ లాగా అయితే వచ్చింది కదా, చక్కగా అన్నంలో అయితే కలుపుకొని తింటే యమ్మీ టేస్ట్ అయితే ఉంటుందండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనిపించింది, అందుకని నేను మిక్సీ చేసినప్పుడు వేసాను. ఇంకా సరిపోదు అనేసరికి ఇలాగ కొంచెం కలుపుకున్నాను. ఇలా కూడా కలుపుకుంటే కలిసిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా దీన్ని స్టోర్ చేసుకొని మనకి నచ్చినప్పుడు చక్కగా ఒక్క ముద్ద అన్నంకి మనం తింటే స్టార్టింగ్లోనే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి, ఎందుకంటే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.